నన్ను కలవాలనుకుంటే తిమోతి ప్లీజ్ కమ్ బిఫోర్ వింటర్. కానీ ఎందుకో తెలీదు, ఏమైందో తెలీదు, తిమోతి వెళ్ళకపోయాడు. శీతాకాలం ఎంటర్ అయిపోయింది, ఓడల ప్రయాణాలు ఆపేశారు. తిమోతి అడుగుంటాడు, సార్ ఒక్క వాడైనా లేదండి, ఒక్క షిప్ అయినా వెళ్దా, నేను రోమాపట్నానికి వెళ్ళాలండి, ఏదో విధంగా నన్ను చేర్చిన బతిమాలు ఉంటాడు. కానీ లేదా వింటర్ కదా క్లోజ్ చేసాం, వింటర్ అయిపోగానే ఫస్ట్ షిప్పు నువ్వే ఎక్కి తీసుకెళ్తాం రోమాపట్నం, ఎవరిని కలవాలనుకుంటే కలవని. వింటర్ ముగిసింది, మొట్టమొదటి షిప్పు తిమోతి ఎక్కాడు. హిస్ హార్ట్ వాజ్ బర్నింగ్ టు సీ పాల్. పౌలు గారిని చూడాలా, పౌలు గారిని కలుసుకోవాలి, ఎందుకంటే శీతాకాలం రాకముందు రమ్మన్నాడు. ఆ ఓడ ప్రయాణం చేసుకుంటూ రోమాపట్నానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎక్కడ పౌలు గారు, ఎక్కడ, వెర్ ఈజ్ పాల్? వెతుకుతున్నాడు. పౌలు గారిని ఎక్కడ ఉంచారు, నేను ఆయన కలవాలి, నన్ను రమ్మన్నాడు. పౌలు గారికి ఎంతోమంది తెలుసు, కానీ నా ఎందు ఆయనకి లక్ష్యం ఉంది. ఐ వాంట్ టు సీ హిమ్. క్లాడియస్ అని ఒక యవనస్తుడు కనబడ్డాడు, తిమోతిని గుర్తుపట్టాడు. ఆర్ యు తిమోతి? ఎస్. వై డిడ్ యూ కమ్ టు రోమ్? ఎందుకు వచ్చావు రోమాపట్నానికి? ఐ వాంట్ టు మీట్ పాల్. పౌలు గారిని కలవడానికి వచ్చాను. వెంటనే క్లాడియస్ తిమోతిని కౌగలించుకుని ఓ మాట చెప్పాడు, ఐఎమ్ సో సారీ తిమోతి, పాల్ వాజ్ బిహెడెడ్ మెనీ డేస్ బ్యాక్, యూ క్యాన్ సీ హిమ్ ఎనీమోర్. పౌలు గారిని చంపేశారు, పౌలు గారిని చిరఛేదనం చేశారు. యు లాస్ట్ దట్ ఆపర్చునిటీ టు సీ హిమ్. నువ్వు పోగొట్టేసుకున్నావు తిమోతి. అయితే పౌలు గారు నీకు మాట చెప్పమన్నారు. అదేంటో తెలుసా? శీతాకాలం రాకమునిపే తిమోతిని రమ్మన్నాను, కానీ రాలేదు. అతనుకున్న కారణాలు ఏంటో నాకు తెలియదు, కానీ తిమోతికి చెప్పు, పరలోకంలో నన్ను కలుసుకోమని, పరలోకంలో నన్ను కలుసుకోమని తిమోతికి చెప్పండి. ఐఎమ్ గెటింగ్ ఇన్ టు హెవెన్, లెట్ హిమ్ కమ్ దేర్ అండ్ మీట్ మీ. ఆ మాట విన్న తర్వాత తిమోతి బహుశా ఎన్ని నెలలు ఏడ్చుంటాడు, ఎన్ని సంవత్సరాలు ఏడ్చుంటాడో నాకే తెలియదు, కానీ హీ మిస్ దట్ ఆపర్చునిటీ టు మీట్ పౌలు గారిని కలవడానికి ఆ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. నేను కలిసి ఉంటే బాగుండేది. పౌలు గారు ఏం చెప్పేవారో నాకు, ఇంకా ఏం మాటలు చెప్పేవాడో, ఇంకా ఏమి కృపావరాలు నాకు ఇచ్చేవాడో, ఏ రాజ్య సంబంధ విషయాలు నాకు బోధించేవాడో. తిమోతికి జీవితంలో రిగ్రెట్ అంటూ ఏదైనా ఉంది అంటే పౌలు గారిని కలవలేకపోయాడు చివరి సమయంలో. అది కూడా పౌలు అడిగాడు మరలా, రా నిన్ను కలవాలని ఆశపడుతున్నా, ఐ వాంట్ టు సీ యు. బట్ తిమోతి నెగ్లెక్ట్ దట్ ఆపర్చునిటీ, బట్ హీ నెవర్ గెట్ దట్ ఛాన్స్. ప్రియులారా, ఒక మాట చెబుతాను, ఏదైనా ఒక అవకాశం నీకు ఇవ్వబడినప్పుడు, ఏదైనా ఒక పని చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, డూ ఇట్ రైట్ నౌ. ఒకవేళ మరలా ఆ పని చేయడానికి అవకాశం దొరకకపోతే నువ్వు రిగ్రెట్ అవ్వకూడదు. చేయి, దేవుని కోసం ఏం చేయాలన్నా చేయి.